హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరితో నేను నేషనల్ స్కాలర్షిప్ అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాను అనమాట. ఈ ఎన్ఎస్పి స్కాలర్షిప్ అనేది చాలామంది అప్లై చేసుకుంటున్నారు అండ్ ఆల్సో దీని నుంచి మనీ కూడా తీసుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. సో ఈ ఎన్ఎస్పి స్కాలర్షిప్ని స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి ఈ వీడియోని ఎండ్ దాకా స్కిప్ చేయకుండా ప్రతిదీ చూడండి. ఎందుకంటే చాలామందికి మిడిల్లో డౌట్స్ వస్తున్నాయి అండ్ మిడిల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. ఇక్కడ అదే ఎందుకు చేసాము అని. సో అలా కాకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. సో మీకు స్టెప్ బై స్టెప్ ఈ స్కాలర్షిప్ని ఎలా అప్లై చేసుకోవాలనేది క్లారిటీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఏంటంటే మీకు అండ్ దానికన్నా ముందు ఏంటంటే నేను టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను జాబ్ అప్డేట్స్, ఇంటర్న్షిప్ అప్డేట్స్, స్కాలర్షిప్ అప్డేట్స్ ఆర్ఎల్స్ ఎనీ వెబ్సైట్ లింక్స్, ఇంపార్టెంట్ వెబ్సైట్ లింక్స్ కానివ్వండి, పీడిఎఫ్స్ కానివ్వండి, ఇంపార్టెంట్వి ప్రతిదీ అందులోనే అప్లోడ్ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఇన్ కేస్ మాకు వీడియో చేయడానికి టైం లేకపోయినా ఆర్ఎల్స్ ఇంపార్టెంట్ సోర్సెస్ అన్నీ ఒకే చోట ఉండడం కోసం అక్కడ అప్లోడ్ చేస్తున్నాం. సో మీరు ఏం చేస్తారంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో డిస్కషన్ గ్రూప్ అనేది కూడా క్రియేట్ చేసాం. ఆ డిస్కషన్ గ్రూప్ యొక్క లింక్ కూడా మీకు నేను అక్కడ మెయిన్ ఛానల్లోనే పెట్టాను. సో అందులోకి కూడా డిస్కషన్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ మీ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి మీరు డిస్కస్ చేసుకోవచ్చు. వాళ్ళతో ఏమైనా డౌట్స్ ఉంటే రిలేటెడ్ ఎనీథింగ్ లైక్ జాబ్ అప్డేట్స్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, స్కాలర్షిప్స్ ఆర్ ఇంటర్న్షిప్స్ ఏదైనా కానివ్వండి. సో మీరు డిస్కస్ చేసుకోవడం వల్ల మీకంటూ ఒక క్లారిఫికేషన్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మేము కూడా అక్కడ రియాక్ట్ అవ్వడానికి మాకు కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ సో అందరూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చాలా జాబ్ అప్డేట్స్ అందులో రిలీజ్ చేస్తున్నాం. డైలీ చాలా రిలీజ్ చేస్తున్నాం. సో బీటెక్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో ఇంటర్న్షిప్స్, స్కాలర్షిప్స్ కూడా చాలా అప్డేట్స్ని రిలీజ్ చేస్తున్నాము. సో అందరూ మిస్ కాకుండా ఆ ఛానల్లో జాయిన్ అవుతారని అనుకుంటున్నాం. అండ్ ఈ యొక్క ఎన్ఎస్పి స్కాలర్షిప్ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో అందరూ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎవ్వరూ స్కిప్ చేయకండి. ఫస్ట్ ఏంటంటే ఎన్ఎస్పి అంటే ఏంటంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అనమాట. ఇది అకాడమిక్ ఇయర్ 2025 to 2026 ఇప్పుడు మనకు జరుగుతుంది. ఫస్ట్ మనం స్టూడెంట్స్ కాబట్టి ఫస్ట్ అసలు ఈ ఎన్ఎస్పి స్కాలర్షిప్లో ఏమేమి ఉన్నాయో చూడండి. ఫస్ట్ స్టూడెంట్స్, ఇన్స్టిట్యూషన్స్, ఆఫీసర్స్, పబ్లిక్, గెట్ యువర్ ఓటీఆర్ ప్రతిదీ ఉంది ఇందులో ఫస్ట్ మనకి. అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేయాలో ఫస్ట్ మీ అందరికీ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మనం స్టూడెంట్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత లోడింగ్కి కొంచెం టైం తీసుకుంటుంది. సో దాని తర్వాత ఏంటంటే మనకి ఇలా వస్తుంది అనమాట. మనం స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలంటే మనకి ఫస్ట్ ఖచ్చితంగా ఓటీఆర్ కావాలి. ఓటీఆర్ అనేది ఏంటంటే వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ అంటాం అనమాట ఓటీఆర్ని. అదేంటంటే ఒక యూనిక్ 14 డిజిట్ నెంబర్ అనమాట. అది మన ఆధార్ని బేస్ చేసుకుని వస్తుందన్నమాట. అదేంటంటే మన అప్లికేషన్కి ఎంటైర్ అకాడమిక్ ఇయర్కి అదే వర్క్ అవుతుంది అనమాట. OTR is required to apply for scholarship on National Scholarship Portal. After that OTR getting only we can apply for scholarship అనమాట. ఫస్ట్ ఈ OTR నెంబర్ని ఎలా తెచ్చుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. లాగిన్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వన్స్ ఓటీఆర్ అనేది జనరేట్ అయిన తర్వాత మీ యొక్క ఓటీఆర్ నెంబర్ అండ్ మీ పాస్వర్డ్ అండ్ ఇమేజ్ క్యాప్చా ఇచ్చుకొని మీరు లాగిన్ అవ్వచ్చు. ఇమేజ్ క్యాప్చా అర్థం అవ్వట్లేదంటే యూ కెన్ గో ఫర్ ఆడియో క్యాప్చా అండ్ యూ కెన్ లాగిన్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆర్ఎల్స్ లాగిన్ విత్ ఆధార్తో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. అండ్ కమింగ్ టు ద రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ మనం ఓటీఆర్ నెంబర్ని తెచ్చుకోవాలి కాబట్టి రిజిస్టర్ అనేది ఎందుకంటే అసలు ఫస్ట్ టైమే మేము ఎన్ఎస్పి స్కాలర్షిప్తో కనెక్ట్ అవుతున్నాము. అండ్ దట్ మీన్స్ ఏంటంటే అసలు మాకు ఎన్ఎస్పి స్కాలర్షిప్లో అకౌంట్ అనేదే లేదు, ఫస్ట్ టైం క్రియేట్ చేసుకుంటున్నాం అన్న వాళ్ళు రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఓటీఆర్ గైడ్లైన్స్ ఇస్తున్నారు. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చదవండి. ఎందుకంటే ఓటీఆర్ జనరేషన్ అనేది
కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అండ్ స్టెప్ బై స్టెప్ దీన్ని కరెక్ట్‌గా ఫాలో అవ్వాలి. అప్పుడే మీకు డౌట్స్ అనేవి రావు. సో, నేను ప్రతీదీ స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా ప్రతీదీ చూడండి. ఫస్ట్ ఏంటంటే, మనం వేరే స్కాలర్‌షిప్ స్కీమ్స్ అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఓటీఆర్ అనేది మనకి మ్యాండేటరీ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, యాక్టివ్ మొబైల్ నెంబర్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఓటీఆర్. ఓటీఆర్‌కి మన యాక్టివ్ మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట. సో, ఎందుకంటే మనం ఇన్ కేస్ ఓటీఆర్ నెంబర్ యొక్క పాస్వర్డ్ ఫర్దర్‌గా మర్చిపోయినా కూడా మనకేదన్నా ఇంకా ఎన్ఎస్పి నుంచి ఓటీఆర్ ఏదైతే మొబైల్ నెంబర్‌కి లింక్ అయి ఉందో దానికే మనకు ప్రతీదీ వెళ్తుందనమాట అప్డేట్ అనేది. సో, మనం లింక్ చేసిన మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్ పొజిషన్‌లో ఉండాలి. అండ్ నో పేమెంట్ ఆఫ్ ఫీజ్ రిక్వైర్డ్ ఫర్ ఓటీఆర్. ఓటీఆర్ జనరేషన్‌కి ఎటువంటి ఫీ పేమెంట్ కూడా అక్కర్లేదు మనకి. అది. నెక్స్ట్ ఏంటంటే, వన్స్ అలాటెడ్ అండ్ ఓటీఆర్. ఒకసారి ఓటీఆర్ అనేది అలాట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆ డెడ్‌లైన్స్, స్కాలర్‌షిప్ డెడ్‌లైన్స్ చూసుకొని ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే సక్సెస్‌ఫుల్‌గా రిజిస్ట్రేషన్ అయ్యిందో అప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ అనేది ఓటీఆర్ దానికి లింక్ అయిందో అండ్ దట్ మీన్స్ అంటే మీరు ఆధార్ ఇస్తారు కాబట్టి మీ ఆధార్‌కి లింక్ అయిందో ఫస్ట్ దానికి ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది వెళ్తుందనమాట. తర్వాత ఏం చేస్తామంటే ఎన్ఎస్పి ఓటీఆర్ యాప్ అండ్ ఆధార్ ఫేజ్ ఆర్డీ సర్వీసెస్ అని 2 యాప్స్ ఉంటాయి. ఈ రెండింటిని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఫేస్ అథెంటికేషన్ని చేయాలన్నమాట. సో, చేసిన తర్వాత ఆ రిఫరెన్స్ ఐడి నుంచి మీకు ఏమవుతుందంటే ఓటీఆర్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఆ ఓటీఆర్ అనేది మీ మొబైల్ నెంబర్‌కి సెండ్ అవుతుంది అండ్ ఆల్సో మీకు ఆ యాప్‌లో కూడా జనరేట్ అవుతుందన్నమాట. మీకు కనిపిస్తుంది. సో, కనిపించిన తర్వాత ఓటీఆర్ అనేది మీకు జనరేట్ అవుతుంది. Please apply for scholarship using OTR. Merely generation of OTR does not tant amount to application for scholarship అనమాట. దట్ మీన్స్ ఏంటంటే మీరు స్కాలర్షిప్ని అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఓటీఆర్ అనేది ఖచ్చితంగా నీడెడ్. అండ్ జనరేషన్ ఆఫ్ ఓటీఆర్ అనేది మీరు ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ పర్టికులర్గానే ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే ఆధార్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఓటీఆర్. ఓటీఆర్ కోసం మనకి ఆధార్ అనేది కావాలి. ఇఫ్ ఆధార్ ఈజ్ నాట్ అసైన్డ్ రిజిస్ట్రేషన్ కెన్ బి డన్ యూజింగ్ ఎన్రోల్మెంట్ ఐడి ఆఫ్ ఆధార్. ఇఫ్ ఏ మైనర్ స్టూడెంట్ హ్యాస్ నాట్ బీన్ అసైన్డ్ ఆధార్ ఎట్ రిజిస్ట్రేషన్ కెన్ బి డన్ యూజింగ్ ఆధార్ ఆఫ్ హర్ పేరెంట్ ఆర్ ఎల్స్ లీగల్ గార్డియన్ అనమాట. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చూడండి. బట్ ఓటీఆర్ ఐడి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ టు అప్లై ద స్కాలర్షిప్ అనమాట. ఫస్ట్ ఓటీఆర్ ఐడిని జనరేట్ చేసుకోండి. వీటిని అన్నిటినీ 1 by 1 చెక్ చేసిన తర్వాత ఇక్కడ 2 టిక్స్ ఉన్నాయి కదా, సో ఇటు 2 టిక్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది ఆ మొబైల్ నెంబర్తో. సో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసేయగానే ఓటీఆర్ జనరేషన్ అనేది మీకు వచ్చిన తర్వాత మీరు స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి ఫస్ట్ బ్యాక్ వచ్చేసి అప్లై ఫర్ స్కాలర్షిప్ అనే దాని మీద లాగిన్ అనేది కదా అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లోడ్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్లో ఉంది కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మీ యొక్క ఓటీఆర్ నెంబర్ అండ్ మీ పర్టికులర్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ ఏదైతే క్యాప్చర్ కనిపించిందో అది వీటిని అన్నిటిని కరెక్ట్గానే ఎంటర్ చేయండి ఫస్ట్ అనమాట. సో ప్రతిదీ ఎంటర్ చేసి ఎగ్జాంపుల్తో చూపిస్తున్నాను. సో వన్స్ చెక్. సో మీ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసారు కదా. ఫిల్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా, ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మా అప్లికేషన్స్లో న్యూ అప్లికేషన్ మీ యొక్క అకాడమిక్ ఇయర్ ఫ్రెష్ రెన్యువల్ స్కాలర్షిప్ ఏంటి యాక్టివ్లో ఉందా లేదా
సో ప్రొసీడ్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క వెరిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ మైల్ స్టోన్స్, పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఫిల్ అప్లికేషన్ అనే దాని మీద క్లిక్ చేయండి. మీ యొక్క అప్లికేషన్ని ఫిల్ చేస్తారు కాబట్టి ఇక్కడ అకాడమిక్ ఇయర్ ఇవన్నీ ప్రతిదీ 1 by 1 చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క కమ్యూనిటీ ఏంటి, రిలీజియన్ ఏంటి, యాన్యువల్ ఇన్కమ్ ఏంటి, ఇదంతా రిలీజియన్, యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్, దివ్యాంగి అన్న కాదా చెక్ చేసుకోండి. పేరెంట్స్ ప్రొఫెషన్ ఏంటి, మ్యారిటల్ స్టేటస్ ఏంటి, సింగిల్ చైల్డా, ప్రతిదీ 1 by 1 అప్లై చేసుకుంటూ వెళ్ళండి. అప్లై చేసిన తర్వాత ప్రతిదీ నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్, జనరల్ ఇన్ఫర్మేషన్ సేవ్. సో నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. జనరల్ ఇన్ఫర్మేషన్ సేవ్ అయిన తర్వాత మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో అకాడమిక్ డీటెయిల్స్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇప్పుడు అకాడమిక్ డీటెయిల్స్లో ఉన్నారు కదా, దీని గురించి స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే ఇవి కదా మీ డీటెయిల్స్ అనేవి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవడానికి గెట్ ఇన్స్టిట్యూట్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పర్టికులర్ స్టేట్ ఏంటి, మీ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఏంటి అన్నీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా ఎంటర్ చేయండి ఇక్కడ ఫస్ట్ మీరు. సర్చ్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కింద మీ కాలేజ్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది కదా, సో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి డూ యూ వాంట్ టు సెలెక్ట్ దిస్ ఇన్స్టిట్యూట్ అని అడుగుతుంది. సో ఎస్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ కాలేజ్ నేమ్ అనేది అక్కడ విత్ అడ్రస్ మొత్తం ప్రింట్ అవుతుంది. దాని తర్వాత మీ యొక్క ప్రజెంట్ క్లాస్ ఆర్ కోర్స్ ఏదైతే ఉందో పర్టికులర్గా దానిని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి అక్కడ. అండ్ ప్రజెంట్ క్లాస్ ఆర్ కోర్స్ మీరు ఎక్కడైతే ఇయర్లో ఉన్నారో ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క స్టార్టింగ్ డేట్ ఏంటి అనేది అడుగుతుంది, క్లాస్ స్టార్ట్ డేట్. సో మీరు ఆ డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి క్యాలెండర్లో. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. మీ పర్టికులర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో దానిని టైప్ చేసి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అడ్మిషన్ ఆర్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ ఇయర్ అని అడుగుతుంది. ఏ ఇయర్లో ఎంటర్ అయ్యారు అని అడుగుతుంది. అడ్మిషన్ ఏ ఇయర్లో తీసుకున్నారు అనేది అడుగుతుంది. సో క్లిక్ చేసి మీ పర్టికులర్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీ ప్రీవియస్ అకాడమిక్ డీటెయిల్స్ని ఫిల్ చేయమంటుంది. సో అందులో మీరు మీ ప్రీవియస్ బోర్డ్ ఆర్ ఎల్స్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు ప్రీవియస్గా ఎప్పుడు ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మీరు ప్రీవియస్ క్లాస్, కోర్స్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు ప్రీవియస్ క్లాస్లో ఎంత పర్సంటేజ్ వచ్చేది అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ ప్రీవియస్ అకాడమిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ అవుతాయి అన్నమాట. తర్వాత మీరు మీ 10th క్లాస్ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. అందులో మీ 10th రోల్ నెంబర్ అండ్ మళ్ళీ కన్ఫర్మ్ ద 10th రోల్ నెంబర్ మళ్ళీ రీఎంటర్ చేస్తారు దాన్ని. తర్వాత బోర్డ్ నేమ్ అండర్ ఏ బోర్డ్లో మీరు 10th కంప్లీట్ చేశారు అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ 10th మార్క్స్ ఇన్ పర్సంటేజ్ ఎంటర్ చేస్తారనమాట. ప్రతి డీటెయిల్ని 1 to 2 టైమ్స్ చెక్ చేసుకుని కరెక్ట్గా ఎంటర్ చేయండి. మీ 10th రోల్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా 2 టైమ్స్ చెక్ చేసుకుని క్లారిటీగా చెక్ చేసుకుని ఎంటర్ చేయండి. అండ్ 10th పర్సంటేజ్ మార్క్స్ అనేవి పర్సంటేజ్ ఫామ్లో ఎంటర్ చేయండి ఇక్కడ.
వన్స్ మీ 10th క్లాస్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీ ఇంటర్ డీటెయిల్స్ అంటే 12th క్లాస్ డీటెయిల్స్ కూడా ప్రతిదీ ఫిల్ చేయండి. మీ యొక్క రోల్ నెంబర్ అండ్ మీ యొక్క బోర్డ్ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ 12th మార్క్స్ ఇన్ పర్సెంటేజ్ ప్రతిదీ కరెక్ట్‌గా 1-2 టైమ్స్ చెక్ చేసుకునే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. అందులో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యారు అండ్ ఎగ్జామ్ అనేది ఏ స్టేట్ కండక్ట్ చేసింది అండ్ మీరు రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క రోల్ నంబర్‌ని ఆర్ ఎల్స్ క్యాండిడేట్ ఐడీని ఫిల్ చేయాలి. తర్వాత మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ ఇయర్‌లో ఇచ్చారు అనేది కూడా ఫిల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. సో, మీకు నెక్స్ట్ థర్డ్ స్టెప్ అనేది మీకు ఓపెన్ అవుతుందనమాట. తరువాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి అప్లికేషన్ స్పెసిఫిక్ అనే దాంట్లో మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్స్ అవి ఉంటే వాటిని ఫిల్ చేయాలి. అండ్ పర్టిక్యులర్ స్కీమ్స్ ఏమి అవైలబుల్‌గా ఉన్నాయని ఆ నెక్స్ట్ స్టెప్‌లో తెలుస్తుంది. అండ్ ఆ నెక్స్ట్‌కొచ్చేసరికి మీ యొక్క పర్టిక్యులర్ డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ థట్ మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అనేది కంప్లీట్ అవుతుందనమాట. సో, వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది పడుతుందా లేదా అనేది మీకు మీ పర్టిక్యులర్ దానికి మెసేజ్ అనేది వస్తుంది. సో, వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకుంటారు. మీరిచ్చిన మెయిల్ ఐడీస్ ఆర్ ఏమైనా దానికొచ్చిందో లేదో మీరు చెక్ చేసుకుంటారు. సో, తర్వాత అమౌంట్ అనేది ఆటోమేటిక్‌గా మీ యొక్క పర్టిక్యులర్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇస్తారు కాబట్టి, ఆ అకౌంట్‌లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందనమాట. అండ్ ఫర్దర్‌గా ఎవరికైనా ఇంకా మోర్ స్కాలర్‌షిప్స్ కానీ, ఇంటర్న్‌షిప్స్ కానీ, జాబ్ అప్డేట్స్ కానివ్వండి ఆర్ ఎల్స్ ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనేది కూడా మీరు సజెస్ట్ చేయండి. అండ్ ఆల్సో ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్‌లో డిస్కషన్ గ్రూప్ యొక్క లింక్ కూడా పెట్టాం కాబట్టి, ఆ పర్టిక్యులర్ డిస్కషన్ గ్రూప్‌లో మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అనేది కూడా మీరక్కడ మమ్మల్ని సజెస్ట్ చేయండి. అండ్ ఆల్సో మీకేమైనా కావాలి అంటే పర్టిక్యులర్ స్కాలర్‌షిప్ మీద ఎలా అప్లై చేయాలనేది కావాలన్నా, ఏమైనా ఇంటర్న్‌షిప్స్ గురించి కావాలన్నా కూడా అక్కడ అడగండి మమ్మల్ని. మేము ట్రై చేస్తాం అందరికి మాక్సిమం రిప్లై ఇవ్వడానికి. అండ్ ఆర్ ఎల్స్ దాని మీద వీడియో చేయటానికి మేము ట్రై చేస్తామనమాట. సో, మీకది క్లారిఫైడ్‌గా ఉంటుంది. స్కాలర్‌షిప్స్ అనేవి అప్లై చేసుకుంటే మీకే హెల్ప్ అవుతుంది కాబట్టి మేము చాలా స్కాలర్‌షిప్స్‌ని మీ ముందుకు తీసుకొస్తున్నామనమాట. అండ్ ప్రతి ఒక్క లింక్, ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు ఖచ్చితంగా మీకు మేము టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాం. సో, టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, ప్లీజ్ అందరూ జాయిన్ అవ్వండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ చాలా జాబ్ అప్డేట్స్, చాలా ఇంటర్న్‌షిప్ అప్డేట్స్ కూడా మేము అందులో పోస్ట్ చేస్తున్నాం. సో, అది మీకు హెల్ప్ అవుతుందనమాట. థాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. సో, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవటం ఎవ్వరూ మర్చిపోకండి. సో, మీరు ప్రతి ఒక్క అప్డేట్‌ని ఈజీగా తెలుసుకుంటారు. అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.